ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 77వ భాగం 30-10-25 సంధ్య ఉపాసన గురించి చెప్తున్నారు. మధ్యాహ్న సంధ్య, ప్రాత సంధ్యో ప్రాప్తి, అది అయ్యాక దేవి పూజ చెప్పా కదా. ఇప్పటిక మధ్యాహ్న సంధ్యావందనం గురించి చెబుతా విను. అది అపూర్వము అత్యుత్తమము అయిన ఫలాది. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావి యువత్ శ్వేతవర్ణ త్రిలోచన వరద అక్షమాలాధారిణి త్రిశూలధారిణి అభయహస్తముద్రాంచిత వృషారూఢ యజుర్వేద సంహితారూప రుద్రదేవత గుణయుత భువర్లోక వ్యవస్థిత ఆదిత్యమార్గ సంచారక మాయామై ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నానని ధ్యాన శ్లోకం పఠించాలి. ప్రాతసంధ్యలో లాగానే ఆచమనాదులు చెయ్య. ఆ పైన అర్ఘ్యప్రదానం పువ్వులతో చెయ్య. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్లలో ముంచి ఆ నీటిని సూర్యుడికి ఎదురుగా ఆకాశంలో చల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాది. మిగతా కార్యక్రమం అంతా పగలు సాయంత్రం చేసినట్లుగానే. కొందరిక్కడ తదిచ్ఛాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలంటారు, కానీ అది సంప్రదాయం అసంప్రదాయం హానిక. కనుక ఉభయ సంధ్యల్లో ఓంకార సహితమైన గాయత్రి మంత్రంతోనే నీళ్లు చల్ల. అకృష్ణసేన ఇత్యాది మంత్రంతో పుష్పం మిశ్రితమైన జలం లేదా బిల్వ దుర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో చల్లి అర్ఘ్యము. ఇది సంధ్య సాఫల్యదాయక, మందేహ రాక్షస వినాశ. ఆ తర్వాత గాయత్రి మంత్రంలోని యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు వదల. ఉదుత్యమిత్యాది మంత్రాలతో ఉదుత్యం జాతవేదసం అది సూర్యోపాస్థానం చెయ్య. ఆ పైన గాయత్రి మంత్రజపం. దీనికి 3 పూటలకు 3 పద్ధతులు. ప్రాతకాలంలో దేతులు పైకి తెప్పి, సాయంకాలంలో కిందకి తెప్పి, మధ్యాహ్నంలో గుండెలపై ఆనించి గాయత్రి జపి. కృతోత్నౌ కరౌ ప్రాతః సాయం ఛాధకరౌ తథా మధ్యాహ్నే హృదయస్థాతు కృత్వా జపముదీరయ. గాయత్రి మంత్రజప పరిగణన కూడా ఒక విధానము. అనామిక మధ్య గణుపులతో మొదలుపెట్టి చిటికెన వేలు గణుపులు మీదుగా చూపుడు వేలు మూలం వరకు 10 గణుపులవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశ గాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంట. ద్వయం అనామిక్యా కనిష్టాదిక్రమేణతు తర్జనీ మూల పర్యంతం కరమాలా ప్రకీర్తి. ఇలా 10 సార్లు చేస్తే శతగాయ. తర్జని మొదటి కణుపు దగ్గర, పైనుండి కణుపు ఆపేస్తే మొత్తం అష్టోత్తర శతగాయ. రోజు సహస్ర గాయత్రి చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, సురాపానం ఇలాంటి పాతకాలన్నీ పోతాయి. అలాగే మానసిక, వాచిక, కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రి మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివినా ఒక్కసారైనా గాయత్రిని జపించకపోతే ఆ చదువంతా కేవలం శ్రమ మాత్రమే. వేద ఆవృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తం. అధ్యాయం 19లో ఏకాదశ స్కంధంలో 19వ అధ్యాయం 24 శ్లోకాల భావం. బ్రహ్మయజ్ఞం అంటే ఏమి? నారదాయిక బ్రహ్మయజ్ఞం గురించి చెప్తా వినమని నారాయణ మహర్షి చెప్తున్నారు. 2 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించి 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాదమూలాలు ఉంచుకోవాలి. అవి సర్వపాప క్షయకర. సూత్రోక్త దేవతా ప్రీచై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అని ఉదకం తాకాలి. ముందుగా 3 సార్లు గాయత్రిని జపించాలి. అగ్నిమీలే పురోహితం
యదంగ అగ్నిర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం శేషపంధాం అని పలక. మఘవత్ ఇషోత్వర్ణ అగ్న ఆయాహి శంనో దేవి వృద్ధిరాచయిత్ సంచ సంవత్సర పంచ సంవత్సర యమరస తజభస అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస తత్సంయో బ్రహ్మణే నమ ఇత్యాదిగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించి తర్వాత తర్పణలు చెయ్య. ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సులు, ఓంకారం, బలత్కారం, వ్యాకృతి, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశం, భూమి, అంతరిక్షం, అహోరాత్ర, త్రిసంధ్యలు, సిద్ధులు, సప్తవన్ముద్ర, నదులు, సప్తకుల పర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వ అప్సరు, నాగయక్షాదులు, పక్షులు, గోవులు, సాధ్యులు, రాక్షసులు, మంత్రాలు, విప్రుడు వీరికి తర్పణలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణాలు వదలాలి. ఇది భూత తర్పణం. ఆ తర్వాత వినీతం చేసుకొని ఋషి తర్పణం సతచ్చి మధ్యమ గుచ్చమధులకు విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భగవ, భారద్వాజ, వశిష్ఠ, ప్రగాధ, సామ, పాపమాంజులకు అలాగే క్షుద్ర సూక్త మహాసూక్తాలకు సనక, సనందన, సనాతన, సదుకుమార, కపిల, అమరి, అసురి, ఓహరి, పంచ శేషకులం తర్పణాలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీన విధిగా సమంత, సుమంత, జైమిని, వైశంపాయన, పైల మహాభాష్య, మహాభారత ధర్మాచార్యులకు బాహవి, గార్గభౌత్య, గౌతమ, శాకల, భాగవ్య, మాండవ్య, మండూకేయ, గార్గీ, వాచక్రవీ, బళమా, ప్రతిధేయిక, సులభా, మైత్రేయీ, ఖగోళ, కౌశిక, కౌశికీతక, భారద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐతరేయ, మహాతైరేయ, భాస్కర, శాకల, సుజాతవక్త, ఔదవాహి, జాజామి, సౌనక, అశ్వరాయన అవర్ తర్పణలు చేయ. ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టిన గోత్రీకులైన అపుత్రకులై మరణించిన వాళ్ళందరికీ చెందుగా స్వీకరింతురుగాక అని వస్త్ర నిపీడమోదనకం వదిలిపెట్ట. ఏకేచాస్మత్కులే జాత అపుత్రా గోత్రిణో మృత ते గృహ్ణాంతు మయా దత్తం వస్త్ర నిపీడనోదక సూత్ర నిష్పీడనోదకమని మనం తద్దినం అయిపోయిన తర్వాత ఇవి ఇచ్చేస్తాం ఇట్లాగే చేస్తాం. అలాగే విద్యుక్తంగా బ్రహ్మయజ్ఞం నిర్వహించ సర్వ వేదాంగ పఠన ఫలం దక్కుదు. ఆ పైన వైశ్వదేవ నిత్య శ్రాద్ధం చెయ్య. అతిథులకు అన్నదానం కూడా నిత్యం చెయ్య. గోవులకు గడ్డి వేసి వచ్చి బ్రాహ్మణులతో కలిసి పంచమ భాగంలో హాయిగా సృష్టిగా భోంచేయ. ఇతిహాస పురాణాలతో అష్టసప్తమ భాగాలు చదవ గడపాలి. అష్టమ ఘటికా కాలంలో లోకయాత్ర బహిస్సంధ్య, ఆ పైన సాయం సంధ్య వార్చాలి. సాయం సంధ్య వల్ల మహామాయ అనుగ్రహం వస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి సన్మ పద్మాసనం వేసు కూర్చొని శ్రౌత స్మార్త వైదిక సౌకర్తలకు సగర్భ ప్రాణాయామం ధ్యానమత్తానికి అగర్భ ప్రాణాయామం చెప్పబడి భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి. ఆమె వృద్ధ సరస్వతి కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖచక్ర గదా పద్మహస్త, గరుడ వాహన, రత్న విభూషిత, కృణస్మంజీర మేఖలాలంకృత, రత్నకిరీటధారిణి, తారహారాబడియుత, తాటంకధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు వెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరం కూడా సచ్చిదానంద రూపిణి, సామవేద స్వరూపిణి, ఆదిత్య పదగామి, స్వర్లోక నివాసిని, సూర్యమండలం నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహనం చేస్తున్నాను. అలా ధ్యానించి సంధ్యా సంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిస్తా అగ్నిశ్చేత్యాది మంత్రాలు పఠించాలి. సంప్రోక్షించుకోవాలి, ఆచమనించాలి. మిగతాదంతా ప్రాత సంధ్య ఎలా చేస్తే అలా. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని నిలబడి సూర్యుడి దగ్గర భగవాన్ని ధ్యానిస్తూ అభిముఖంగా జలాంజలి విడిచిపెట్ట. ఈ అర్ఘ్యం నీళ్లలో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాది చేది మంత్రంతో సూర్యోపస్థానం చెయ్య. పీట మీద కూర్చొని గాయత్రిని జపించాలి. సహస్రమో దానిలో నగమో ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతఃసంధ్యలాగానే చెయ్యి. వశిష్ఠుడి ఋషి, విష్ణురూప సరస్వతి దేవత, ఛందస్సు సరస్వతి, సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగ, సామవేద పురుష హిరణ్యగర్భ సరస్వతి సంకృతి వృద్ధ సంధ్యా ఉషసి నిమృజి ప్రభృతలకు గాయత్రి మంత్రంతో తర్పణలు ఇవ్వ. ఈ సాయం సంధ్యోపాసన సర్వ దుఃఖహరం, వ్యాధినాశకం, మోక్షప్రదం. సదాచారాలు సంధ్యావందనాన్ని కొన్నంత ప్రాధాన్యం దేనికి లేదు. గాయత్రి మాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది. అధ్యాయం 20 శ్లోకాలు 55 భావం చెప్పాం. మంత్ర పునశ్చరణ గాయత్రి పురశ్చరణమని ఒక కార్యక్రమం. అత్యంత పుణ్యప్రదం, అభీష్టదాయం, సర్వత అగ్రం. నదీ తీరం, బిల్వమూలం, జలాశయ, గోశాల, దేవాలయం, అశ్వత్థ వృక్షం, ఉద్యానముల, తులసి కోడ, పుణ్యక్షేత్రం, గురు సన్నిధి, ఇలా ఎక్కడైనా మనస్సు ఏకాగ్రంగా ఉండే చోట కూర్చొని ఈ పురశ్చరణ చేస్తే ఫల సిద్ధికడు. ఏ మంత్రాన్నైనా పురశ్చరణ చేసుకోవాలి. వ్యాహృతి సహితంగా గాయత్రి అయుత సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదిక మార్గాలు రెండూ ఉన్నాయి. రెండు అనుష్ఠించాల్సినవే. నారద గాయత్రీదేవి అంటే వేదమాత, ఆది పరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరికీ శైవులు వైష్ణవులు అనే తేడాలు లేకుండా ఉపాసిస్తున్నారు కనుక అందరూ శాక్తేయుల కిందే లెక్క. సర్వే శాక్తా ద్విజ ప్రోక్తాన శైవాన చ వైష్ణవ ఆదిశక్తి ముపాపంతే గాయత్రీం వేదమాత. ఆత్మశోధన లేని మంత్రశోధన నిష్ఫలం కనుక ముందుగా ఆత్మశోధన కోసం మంత్రాన్ని 3 లక్షలు జపించాలి. కనీసం 1 లక్ష సార్లైనా జపించి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకోండి. ఏ జప హోమాలు చేసినా వ్యర్థం కనుక ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరాన్ని తప్పింపజెయ్యాలి. దేవతలను పితృదేవతలను తరింపాలి. తపస్సే స్వర్గ సాధకం, మహత్వ సంపాదకం. క్షత్రియుడు బాహుశక్తితో, వైశ్యశూద్రుడు ధనంతో, బ్రాహ్మణుడు జప హోమాదులతో ఆపదల నుంచి గట్టెక్కుతారు. క్షత్రియో బాహువీర్యేణ తరేత్ ఆపద ఆత్మన ధనేవ వైశ్య శూద్రశ్చ జప హోమాద్విజోత్త. అంచేత బ్రాహ్మణులు తపస్సే చెయ్యాలి. చాంద్రాయణాది నిజవశిష్టలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజే అంతఃశుద్ధి సాధించ. అదే తపస్సు అంటే నారద. ఇక అన్నశుద్ధి గురించి చెబుతా. అయాచితాన్నం, పుంఛాన్నం, శుక్లాన్నం, భిక్షాన్నం అని 4 రకాలు. శుద్ధమైన భిక్షాన్నం తెచ్చి 4 భాగాలు చేయ. 1 భాగం బ్రాహ్మణులకు, 1 భాగం ఆవులు, 1 భాగం అతిథులకు, మిగిలిన భాగాన్ని భార్య భర్త తినాలి. కోడిగుడ్డంత ముద్దలు. 8 గృహస్థ వానప్రస్థలకు గ్రాసప్రవ. బ్రహ్మచారులు యథేచ్ఛగా బుధించచ్చు. గోమూత్ర సంమార్జనం అందరికీ తప్పదు. 9 సార్లు, 6 సార్లు, 3 సార్లుగా సంప్రోక్షణ చేసుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కొని తదిత్యాది రుక్కులతో గాయత్రిని ఉచ్చరిస్తూ అవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించే వాళ్ళ ఇళ్ల నుండి భిక్ష తెచ్చుకోకూడదు. ఇది అధమానం, నరక హేతువు. గాయత్రి ఛందస్సులో అక్షరానికి 1,00,000 చొప్పున 24 లక్షలు మంత్రాన్ని పురశ్చరణ చెయ్యాలి. 23 లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహం లాంటిది పురశ్చరణ లేని మంత్రం ఎందుకు పనికిర. జీవహీనో యథా దేహ సర్వకర్మసు నక్షమ పురశ్చరణహీనస్తు తథా మంత్ర ప్రకీర్తిత.
21 అధ్యాయం 55 శ్లోకం. వైశ్వదేవ్ నారదా పురశ్చర ప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించి కూడా చెబుతా వినవయ్య. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్య యజ్ఞాల పంచయజ్ఞ, అలాగే చుల్లి అంటే పొయ్యి, పేషని, ఉపస్కరం, కండని, ఉదకుంభం అని పంచ సూనాలు పొయ్యిలో కానీ, ఎరవ పాత్రలో కానీ, భూమి మీద కానీ, కొండ పెంకుడు మూకుళ్ళలో కానీ వైశ్వదేవం చెయ్యర. కొండలో లేదా స్థండిల పాత్రలో చెయ్యాలి. చేతితో కానీ, చేటతో కానీ, చర్మ నిర్మితులతో కానీ అగ్నిని విసరకూడదు. విప్రముఖం నుంచి అగ్ని పుట్టింది కనుక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింప చెయ్య. చర్మ పటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధన నష్టం పొందుతాడు. చేత్తో విసిరినవాడు మృత్యువుకి వెళ్ళిపోతాడు. కనుక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారం. న పాణినా న శూర్పేనా న చ మేధ్యాజినాదిభి ముఖే న ఉపదే అగ్నిం ముఖాదేవ వ్యదాయత. పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కాయగూరలు ఇత్యాదులు వైశ్వదేవ హోమం చేయ. ఇవేవి దొరకపోతే పొడకలు, ఆకులు, గడ్డి వీటితో చెయ్యి. నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్య. భిక్షుడెవడైనా భిక్షార్థయ్యై గుమ్మంలోకి వస్తే వైశ్వదేవం కోసమని కొన్ని తీసి పక్కన భిక్ష వేసి పంపించదు. వైశ్వదేవీకృత దోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు. తప్పక భిక్షకృత దోషాన్ని వైశ్వదేవం తొలగించదు. వైశ్వదేవ కృతం దోషం శక్తో భిక్షుర్యుపమోహితం నదు భిక్షం కృతం దోషం వైశ్వదేవో వ్యనోప. యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్న స్వామినా ఉభౌ తయోర్నతమద్వాదు భుక్త్వా చాంద్రాయణంచరేత్. పక్వాన్నానికి యతి బ్రహ్మచారుడు అధిపతి. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తంగా తీసుకో. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్య. ఎలాగంటే ఓ సురభి వైష్ణవి మాతా విష్ణుపదస్థిత నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరి అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించి. అలా చేస్తే కామధేను సురభి అనుగ్రహిస్తూ గోశాల నుండి ఇంటికి వచ్చి వాకిట్లో వాకుంతసేపు, పాలు పితికినంతసేపు గోదోహనక నిలబడ. అతిథుల కోసం ఎదురు చూడటం. ఇంటికి వచ్చి అతిథి వట్టి చేత్తో వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి పుణ్యమంతా బూట కట్టుకుపోదు. అతిథిర్యత్ర భగ్నాశో గృహే ప్రతినివర్తనే స తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి. తల్లిదండ్రులు, సోదరుడు, గురువు, బిడ్డలు, సేవకుడు, ఆశ్రితులు, అతిథులు, అభ్యాగతులు, అగ్నిదేవుడు వీళ్ళంతా గృహస్థికి పోష్యులు అంటే పోషింప తగినవారు. మాతాపిత గురుర్భ్రాత ప్రజా దాస సమాస అభ్యాగతో అతిథిత్యాగ్ని ఏతో పోష్య ఉదాకురుతా. ఈ గృహస్థాశ్రమ ధర్మాలు తెలుసుకొని మోహ విభ్రాంతి బదిలి జీవయాత్ర చెయ్య. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భేద బుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా అలా నడుచుకోండి. సోమయాగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు. పంచ ప్రాణాగ్నిహోత్ర. నారద భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రమని ఒకటి ఉంది. అది కూడా పనిలో పని చెప్పేస్తా వినవయ్యా బాబోయ్ అన్నాడు. దీన్ని తెలుసుకున్నా ఆచరించినా పాప విమోచ రుణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ ఫలం దక్కుతుంది. 21 తరాలు తరిస్తాయి. ఈ పంచ ప్రాణాగ్నిహోత్రానికి హృదయ పద్మమే ఆరటి. మనసు మంధానం. వాయువనే రజ్జుతో అగ్నిని వధించాలి.
దీనికి నేత్రాలు అధ్వర్యం. తర్జని మధ్యమ అంగుష్టాలతో ప్రాణాగ్నికి మధ్య మా అంగ్నామిక అంగుష్టాయికలతో అపానాగ్నికి కనిష్ఠిక అనామికాంకుష్టాలతో వ్యావనాగ్ని, అలాగే నిష్ఠిక తర్జనం అంకుష్టాలతో ఉదానాగ్ని 5 వేళ్లతో చేసుకొని సమానాగ్నికి అన్నం వెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యి. ప్రణవాద్యాలు స్వాహతాహాంతాలు నామమంత్రాలు జపించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అలా ముఖంలో ఆహవనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని, అలాగే స్మర్తవ్యాలు అధోభాగంలో అసధ్య కులిద్దరు సభ్యులు. ఈ హోమానికి వాక్కు హోత, ప్రాణం ఉద్గాద, చక్షువు సరే అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నీధుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్, బుద్ధే పత్ని, గృహస్థాశ్రమవాసి దీనికి అధీరుడు, వక్షస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్గర్భలు, చేతులే సర్వాలు, హోమాగ్నికి నెయ్యి పోసే కర్ర గరి, బంగారపు రంగులో ఉండే రుక్మవర్ణం, క్షుదాగ్నియే ప్రాణమంత్రాన్ని కృషి, ఆదిత్యుడు దేవత, గాయత్రే ఛందస్, ఓం ప్రాణాయ స్వాహ అని ఇదం ఆదిత్యాయన సుమ మమ అని మంత్రం చేత చెయ్యాలి. భోజనమయ్యాక అమృతోపిధానమోసే ఇత్యాది మంత్రాన్ని చదువుకొని మెతుకులు ఉచ్చిష్టాన్ని విస్తరి చెబర నేల మీదకు తొయ్య. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వాళ్ళందరూ దీంతో తృప్తి చెందాలి అని మంత్రభావం. పూజకాలత్రయే నిత్యం జనస్తర్పణమేవ హోమో బ్రాహ్మణభుక్తిశ్చ పురశ్చరణముచ్యతే. నిత్యము త్రిసంధ్యల్లో జపతర్పణ హోమాదులు చేయి బ్రాహ్మణులతో కలిసి భుజించటాన్ని పురశ్చరణం. బ్రహ్మచర్యం అధశయనుడు, నేల మీద పడుకునేవాడు, ధర్మాత్ముడు, జితేంద్రుడు, మితాకారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్య త్రిశవణ స్నాయి, నిత్య శుభభూషణుడు, పాపిష్టి స్నేహదూరుడు, ఉత్తమోత్తముడు, జపహోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణ చెయ్యకూడదు. మైథునాలాపాలు భూతులు అస్సలు చెయ్యకూడదు. మనోవాక్కాయ కర్మల్లో సర్వకాల సర్వావస్థలలో మైథున ప్రసక్తి మాట్లాడకూడదు. బ్రహ్మచర్యం అంటే అది. కర్మణ మనసా వాచా సర్వావస్థాసు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. బ్రహ్మక్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. సంస్కారవంతులైన సవర్ణ స్త్రీని వివాహం చేసుకొని నిషిద్ధ సమయాలలో కలయిక పూర్తిగా వదిలేసి అనుమతించిన రోజుల్లో రాత్రిపూట మాత్రమే సంగమిస్తే సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యం. దేవ పితృ ఋషి రుణాలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యని వాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళ స్థానంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవరుణం, త్రిలోకాలతో పితృణం, బ్రహ్మచర్యంతో ఋషి రుణం తీరుతుంది. అలా తీర్చేందుకు ఆశ్రమ ధర్మాలు పాటించడం క్షీరాహారి గాని, ఫలాహారి గాని, శాకాహారి గాని, హవిష్యాహారి గాని, భిక్షాహారి గాని, చాంద్రాయణ వ్రతధారి కాని అవుతూ మంత్రజపం చెయ్యాలి. భూసయ్యా బ్రహ్మచారిత్వం మౌనచర్యా తదైవ నిత్యం శిశవణ స్నానం శూద్రకర్మ వివర్జిత నిత్య పూజా నిత్యదానమానంద స్తుతి కీర్తనం నైమిత్తి కాక్షణం చైవ నిశ్వాసో విశ్వాసో గురు దేవయో జపనిష్టశ్చ ధర్మాయే ద్వాదశైతేషు సిద్ధిత. గురువుల పట్ల దేవతల పట్ల విశ్వాసం, ఈ 12 నియమాలు తప్పదు. ప్రజాపతి వేదాధ్యయనానికి ముందు ప్రజాపత్యం చెయ్య. గుండు కొట్టించుకొని, మీసాలు తీయించుకొని, గోళ్ళు తొలగించుకొని, శుచి ఒక పగలు రాత్రి మౌనంగా వ్యాహృతులు జపించాలి.
ఆపోహిష్టాది మంత్రాలతో సంప్రోక్షణ చేసుకు సహస్ర గాయత్రి చెయ్యాలి. బ్రహ్మలోకం లభిస్తుంది. ఇలా చేస్తే పంచక మహాపాతకాలు పోతాయి. ఏకైకంతు గ్రసేత్పిండం కృష్ణే కృష్ణంచ వ్యర్థయేత్ అమావాస్యాంల భుంజీత ఏవం చాంద్రాయణే. శుక్లపక్షంలో రోజుకి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ, కృష్ణపక్షంలో అలా తగ్గించుకుంటూ ఒక్కొక్కటి తింటూ అమావాస్య నాడు అసలు ఏం తినకుండా ఉపాస్యం ఉంటే అదే చాంద్రాయణ వ్రతం. ఇది 23వ అధ్యాయం 63 శ్లోకాల భావ. నారాయణ మహర్షి పురశ్చరణ విధానం తెలిసింది కదా, దాంతోపాటు ప్రజాపత్యాది వ్రతాలు చెప్పా కదా, శాంతి ప్రయోగాలు కూడా తెలియచేస్తే ధన్యున్నవుతాను అని నారదుడు అంటే సరే అని నారదుడు అంటే నారాయణ మహర్షి ప్రారంభిస్తున్నాడు. శాంతి హోమ నారద సమీన సమీప శమీ సమిధలతో అంటే శమీ వృక్షము యొక్క సమిధలు అంటే పొల్లలతో భూత రోగ గ్రహాదులు ఉపశమనం కోసం శాంతి హోమం చెయ్య. పాలుగారే చెట్టు నుండి పచ్చి వేలు తెచ్చి హోమం చేస్తే ఇంకా గొప్ప. శలలతో చేసిన భూత రోగ శాంతి. సూర్యుడికి ముందుగా జలతర్పణ చెయ్య. మోకాలి బంటి నీటిలో నిలిచి చేస్తే దోషాలన్నీ పోతాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతక భయాలు తొలగిపోయి. శాంత కర్మలన్నిటికీ నీటిలో నిలిచి జపం చెయ్యటమే ఉత్తమం. బంగారం, వెండి, రాగి, మట్టి పాత్రల్లో కానీ, బొటిపెలు లేని కొయ్య పాత్రల్లో కానీ పంచగవ్యాధి నింపుకొని క్షీర వృక్ష కాష్టాలతో జ్వలితాగ్నిలో సమంతరకంగా హోమం చెయ్య. సహస్ర కాంతులు సహస్ర ఆహుతులు చెయ్య. శనివారం నాడు రావి చెట్టు దగ్గర మంత్ర జపం చేయటం భూత రోగ అభివృద్ధి చారాది శాంతికరం. ఈ హోమాలన్నీ ఎవరికి వాడు చేసుకోవడం మంచిది. దానికోసం ఎవరి సహాయం అక్కర్లేదు. సువర్ణ కుటుంబాలు సంపంగి మొగ్గలు హోమం చేసిన కర్తకు ఆయుర్దాయం పెరుగు. గరిక పాలు తేనె నెయ్యి సప్తాహ హోమం చేస్తే అపమృత్యువు తొలగి. అన్నం, పాలు, నెయ్యి, నీటితో చేసిన హోమానికి కూడా అదే పని. జగ్రోధ సమిగులు అంటే మర్రి పాయసం రోజుకి 107 రోజులు హోమం చేస్తే ఆ 7 రోజులు పాలు తాగి గడిపి మంత్ర జపం చేస్తే మృత్యువును జయిస్తాడు. ప్రాణాయామం చేసిన దానికి కూడా అంతటి శక్తి. ఇది సర్వ పాప వినాశకం. ధ్యానిస్తే గాయత్రి దేవిని ధ్యానిస్తే సర్వ పాప విముక్తి కలుగుతుంది. నారద, శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాతి రహస్యమే. బాగా ఎవడికి ఉంటుందో వాడికి మాత్రమే చెప్పాలి. మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు. ఆచారః ప్రథమో ధర్మో ధర్మస్య ప్రభురీశ్వరి ఇత్యుక్తం సర్వశాస్త్రేషు సదాచార ఫలం మహత్. ఆచారవాన్ సదా పూత సదైవాచారవాన్ సుఖి. ఆచారవాన్ సదా ధన్య సత్యం సత్యంచ నారద. దేవీ ప్రసాదజనకం సదాచార విధానకం. యద్యపి శృణుయాన్మత్స్యో మహాసంపత్తి సౌఖ్యభాగ్. తదాచారేణ సిద్ధేచ్చ ఐహికాముష్మికం సుఖం. తదేవ తే మయోక్తం కిమవన్యత్
శ్రోతుమిచ్చసి. ఆచారవంతుడు ఎప్పుడూ కూడా పరిపూతుడే, అంటే వాడు ఎప్పుడూ కూడా పూతం అంటే పవిత్రమైన వాడే సుఖీ ధన్యుడు. ఇది సత్యం సత్యం. సదాచారం పాటించడం కంట దేవి అనుగ్రహం సంపాదన మరొక మార్గలే. దీని వెళ్ళడం కూడా సంపత్తి సౌఖ్యదాయక. సదాచారం వల్ల ఐహిక ఆముష్మిక సుఖాలన్నీ చేకూరుతాయనటంలో సందేహం లేదు. అదే నీకు చెప్పాను నారదా, ఇంకేం వినాలనుకుంటున్నావు అడుగు అని నారాయణ మహర్షి 11వ స్కందంలో 24వ అధ్యాయంలో 100 శ్లోకాల భావంతో మనకు చెప్పారు. దీంతో ఏకాదశ స్కంధం పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఒకటే స్కంధం, ద్వాదశ స్కంధం. ఇప్పటికి మనం 907 పేజీల శ్రీదేవి భాగవతం పూర్తి చేశాం.